మనం చదువుకున్న ఈ వచనంలో ఘంటాపదంగా చెప్పాడు యేసు ప్రభు, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. మీలో బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను బాప్తిస్మం పొందాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరి విషయంలో రక్షణ గ్యారెంటీ, ఇక ఏమాత్రం సందేహం లేదు. నేను రక్షణ పొందానో లేదో, నేను రక్షింపబడ్డానో లేదో అని ఎప్పుడు కూడా మీలో అనుమానము గలవారై ఉండకుడి. అనుమానం గలవారై ఉండకుడి. రక్షణ నిశ్చయం. ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు నువ్వు సంఘములో ఉన్నావా, సంఘానికి వెలపటున్నావా? సంఘములో ఉన్నావా, సంఘానికి వెలపటున్నావా? అవునా? సంఘంలో ప్రభు ఎవరిని చేరుస్తాడో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము ఒక్కసారి తీయండి. సంఘంలో ప్రభు ఎవరిని చేరుస్తాడని చెప్పాడో చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఎవరు? సంఘం. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దీన్ని రౌండ్ కొట్టుకోండి బైబిల్లో. దాని మీనింగ్ చెప్తాను నేను. ఇప్పుడు వారితో చేర్చుచుండెను అన్నాడు. ఎవరు వాళ్ళు? వారితో చేర్చుచుండెను అన్నాడు. ఎవరితో చేర్చుచున్నాడు? రక్షణ పొందుచున్న వాళ్ళని సంఘంతో. సంఘములోనికి నిన్ను చేర్చాడు అంటే రక్షణ పొందబోతున్న వారిని చేర్చుచుండెననుందా, రక్షణ పొందుచున్న వారిని అనుందా? చూడండి ఒకసారి ఏముంది అక్కడ. ఏముందండి ఆడ? రక్షణ పొందుచున్న వారిని. ఓకేనా? పొందబోతున్నవారా, పొందుచున్నవారా? కన్ఫామ్ అయిపోయిందిగా. ఎవరైతే రక్షణ పొందుచున్నారో వారిని, సింపుల్గా సమాధానం ఏంటంటే, రక్షణ పొందినవాడు సంఘానికి వెలపట ఉండలేడు. రాసుకో. రక్షణ పొందుచున్నవాడు సంఘానికి వెలపట ఉండలేడు. రక్షణ పొందనివాడు సంఘములో ఉండలేడు. సింపుల్ ఆన్సర్. రక్షణ పొందినవాడు సంఘానికి వెలపట ఉండలేడు. రక్షణ పొందినవాడు సంఘానికి వెలపట ఉండలేడు. రక్షణ పొందనివాడు సంఘములో ఉండలేడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు మీరందరూ సంఘంలో ఉన్నారా, సంఘం వెలపట ఉన్నారా? ఎంతమంది సంఘంలో ఉన్నారు? మరి మీరందరూ ఏం పొందారని చేర్చాడు దేవుడు? రక్షణ పొందారనేగా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువని మీరు నోటితో ఒప్పుకున్నారు, హృదయమందు విశ్వసించారు. ఇలా విశ్వసించిన వారు రక్షణ పొందుతారు, రక్షింపబడతారనే మాట స్పష్టంగా రోమాపత్రికలో రాస్తుంది. కాబట్టి ఇటు మార్కు సువార్త, అటు రోమాపత్రిక, ఇటు అపోస్తలుల కార్యము 2:47 ఈ వచనాలన్నిటి ప్రకారం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన మనందరము రక్షింపబడినాము. గట్టిగా అనే విషయములో 100% నిశ్చయత కలిగి ఉండాలి, గ్యారెంటీగా ఉండాలి. ఇది గ్యారెంటీ. ఎందుకంటే అక్కడక్కడ విశ్వాసులే తగలవచ్చు, లేదా అన్యులు నిన్ను ప్రశ్నించవచ్చు. విశ్వాసులు అడుగుతారు, నువ్వు బాప్తిసం పొందంగానే సరే అసలు రక్షించబడ్డావా నువ్వు అని అడుగుతారు. దేనిదిరా, బాప్తిసం పొందటమే రక్షింపబడ్డం కదా, మళ్ళీ బాప్తిసం పొందంగానే సరికాదు రక్షించబడ్డావా అని అడుగుతున్నారు, ఇదేమిట్రో అని. అంటే నేను రక్షణ మామూలుగా అది అసలు అనకూడదు. అర్థమైందా? నేను ఇచ్చిన ఫీలింగ్స్ ఇవ్వకూడదు. ఏమి ఇవ్వాలి తెలుసా? నేను రక్షణ పొందాను గ్యారంటీగా, ఇక డౌట్ లేదు.
యేసు ప్రభుని నా ప్రభు అని అంగీకరించాను, నేను పాపినని గుర్తించాను, పాపముల విషయమే మారు మనసు పొందాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాను, పరిశుద్ధపరచబడ్డాను, ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను రక్షింపబడిన వాడనే, నా రక్షణ విషయంలో నాకు వీసుమంత కూడా సందేహం లేదు అని నువ్వు నిన్ను అడిగిన వాళ్ళకి చెప్పాలి. మనుషులుగా అడిగే వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు నీ మనసు కూడా నిన్ను అడిగిద్ది. సాతాను ప్రేరణకు లొంగి వాడు డౌట్లు పుట్టిస్తుంటాడు. ఫస్ట్ నుంచి కూడా వాడికున్న జబ్బు అదే, వాడికున్న దరిద్రం అది ఏంటంటే డౌట్లు పుట్టిస్తుంటాడు. ఇది నిజమా? నిజము అనడు, కాదు అనడాడు. ఇది నిజమా అనే క్వశ్చన్ మార్కుతో మొదలుపెట్టినోడు వాడే. బైబిల్లో క్వశ్చన్ స్టార్ట్ అయింది వాడి దగ్గర నుంచి. ఆదికాండం 3లో క్వశ్చన్ మార్క్ అనేది స్టార్ట్ అయింది వాడి దగ్గర నుంచి అండి. ఇది నిజమా? ఈ తోటలోని చెట్ల ఫలముల్లో దేన్నైనా మీరు తినొద్దని దేవుడు చెప్పినా? ప్రశ్నలతో మొదలుపెట్టాడు వాడు. కాబట్టి నీ మనస్సుని వాడు శోధించి నీ రక్షణ యొక్క నిశ్చయతను గురించి అనుమానం పుట్టిస్తాడు వాడు. కొంతమంది మనుషుల ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నీ మనసుకు నీకే ఆలోచన కలగవచ్చు. నేను రక్షించబడ్డానా? నేను రాకడలో ఎత్తబడతానా? పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తానా? ప్రభుతో యుగయుగాలు జీవించేటువంటి ఆ జీవితాన్ని నేను స్వతంత్రించుకుంటానా అనే క్వశ్చన్స్, అనే ప్రశ్నలు నీకు వస్తే నువ్వు గట్టిగా చెప్పాలి. నీ మనసుకైనా జనానికైనా ఇవన్నీ కన్ఫామ్గా నేను పొందుతాను. హల్లెలూయా. నా రక్షణ నిశ్చయమే. ఇక అందులో సందేహం వీసమంత కూడా లేదు. ఈ మాట ఎప్పటికప్పుడు నీ మనసుకు చెప్పాలి, నిన్ను అడిగినటువంటి సమాజానికి కూడా చెప్పాలి. అందులో ఏమాత్రం అనుమానం పెట్టుకోవద్దు. నంబర్ 1 అయిపోయింది. చాలునయ్య నీ కృపా నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాల ఎదురైనా, చాలునయ్య నీ కృపా నా జీవితానికి, చాలునయ్య నీ కృపా నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే
దూరములో సాగలేని వేగమే దూతనంపి ఆవుగా నిలితావు. చాలునయ్య నీ కృప ఆ జీవితానికి. పృథ్వీలోన ముళ్ళ పొదలు ఒలిపించినావు. పృథ్వీలోన ముళ్ళ పొదలు ఒలిపించినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభువుకి ముళ్ళ కిరీటమా. వెదుకగా ప్రభువుకి ముళ్ళ కిరీటమా. లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా. చాలునయ్య నీ కృప ఆ జీవితానికి. చాలునయ్య నీ కృప ఆ జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. చాలునయ్య